సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1956 మార్చి 3వ తేదీన జయప్రకాష్ నారాయణ్ పాట్నా విశ్వవిద్యాలయం రాజకీయ శాస్త్ర విభాగంలో సర్వోదయ రాజకీయ సిద్ధాంతం అనే విషయంపై మహత్తరమైన ప్రసంగం చేశారు. ఇందులో ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీల పాత్రను గురించి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఉపన్యాసంలోని కొన్ని భాగాలు ఇప్పుడు అమల్లో ఉన్న ప్రజాస్వామ్య పద్ధతిని, ఎన్నికల విధానాన్ని, పార్టీల సంఘటన పద్ధతిని సర్వోదయ విధానం అంగీకరించదు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, ప్రజల ఆత్మవిశ్వాసం ఇదే సర్వోదయ విధానాలు. కేంద్రీకృత అధికార నియంత్రణను, పార్టీల ప్రభుత్వ విధానాన్ని సర్వోదయం అంగీకరించదు. కేంద్రీకృత సంఘటన, ప్రభుత్వము విడివిడిగా స్వతంత్రంగా ఉండవచ్చునని లెనిన్ మహాశయుడు చెప్పినాడు. యుగోస్లేవియాలో కొంతవరకు ఈ పద్ధతిని ప్రయోగం చేసి చూపినారు. అక్కడ కమ్యూనిస్టు పార్టీ సభ్యులు కాకపోయినా కొంతమంది ఉత్తములైన వారిని ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది. అంతేకాక ప్రజాసేవా రంగానికే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాలను పరిమితం చేయాలని కూడా వారు భావించారు. ప్రజానీకాన్ని విద్యావంతులను చేస్తూ వారిని నిరంతరం జాగరూకతతో ఉంచడమే పార్టీ కర్తవ్యంగా భావించారు. అందుకే ఈ ప్రయోగాన్ని వారు ఎక్కువ కాలం కొనసాగించలేకపోయారు. కేవలం ప్రజాసేవకే పరిమితమయ్యే పార్టీగా కాంగ్రెస్ను తీర్చిదిద్దాలని గాంధీజీ ఆశించారు. అహింసాయుతమైన సమాజాన్ని స్థాపించడానికి కాంగ్రెస్ సంస్థను ఉపయోగించుకోవాలని ఆయన భావించారు. ఆయన సలహాను పాటించి కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాలను ప్రజాసేవా రంగానికి మాత్రమే పరిమితం చేసుకుని ఉండినట్లయితే ఈనాడు ప్రభుత్వాధికారాన్ని అదుపులో పెట్టగలిగిన ఒక ప్రజాశక్తి దేశంలో ప్రజ్వరిల్లి ఉండేది. సర్వోదయం పార్టీలకు అతీతమైన ఒక ఉద్యమం, ఒక సంస్థ. దీని వేదికను ఏ ఒక్క పార్టీ ప్రచారానికి వినియోగించడం జరగదు. గ్రామీణ వ్యవస్థలో వయోజనుడైన ప్రతి పౌరుడు పాల్గొనాలని సర్వోదయ సంకల్పం. ప్రజలను జాగరూకులను, చైతన్యవంతులను, ఆత్మవిశ్వాసం కలవారినిగా చేయటమే సర్వోదయ లక్ష్యం. గ్రామీణ జీవితానికి సంబంధించిన ప్రధాన సమస్యలన్నింటినీ చర్చించగలిగిన అధికారాన్ని, సామర్థ్యాన్ని గ్రామ పంచాయతీలు కలిగి ఉండవలెను. భారతదేశంలోని 5 లక్షల గ్రామాలలో ఈ విధమైన ప్రత్యక్ష ప్రజాస్వామ్యం వెల్లివిరిసిన నాడు ప్రజలకు తాము స్వతంత్రులుగా పెరుగుతున్న భావన కలుగుతుంది. ఈనాటి ఎన్నికల విధానం అధిక సంఖ్యాకుల అభిప్రాయాన్ని తెలుసుకునే సాధనంగా మాత్రమే పనికి వస్తున్నది. ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయడానికి అందుబాటులో ఉన్న మామూలు పద్ధతి ఇది. మనది పేద దేశం. ఎన్నికలు సంపన్నుల క్రీడా విషయాలు. ఎన్నికల యంత్రాంగాన్ని సమూలంగా, సంపూర్ణంగా సంస్కరిస్తే తప్ప పేదవాడికి అవకాశం లభించడం అసాధ్యం. అతి దిగువ భాగంలో కూడా నిర్ణయాలు మెజార్టీ అభిప్రాయం మీద కాక అందరి ఏకాభిప్రాయాల మీదనే ఆధారపడి జరగవలెను. అంటే ఏకగ్రీవ నిర్ణయాలన్నమాట. దృక్పథంలో కొద్దిగా అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ ఆచరణకు వచ్చేసరికి అందరూ పాల్గొనడానికి సంసిద్ధంగా ఉండవలెను. అకాలీ సిక్కులు తమ నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఏదైనా అభిప్రాయ భేదం ఉంటే అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార సాధనకై అందరూ కృషి చేస్తారు. అంటే ఆత్మ సంయమనం, దీర్ఘాలోచన, పరస్పర సహకార భావం పొందినప్పుడే ఇది సాధ్యపడుతుంది. విశ్వవిద్యాలయం, విద్యా కేంద్రం, విద్యారంగం ప్రభుత్వ గుప్పెట్లో ఉండకూడదనే నా అభిప్రాయం. తమ బాలబాలికల విద్యాబోధనా వ్యవస్థను ప్రజలే స్వయంగా నిర్వహించుకోవలెను. స్వేచ్ఛా సమాజంలో సభ్యులకు అనవసరంగా ఉండవలసిన బాధ్యతాయుత ప్రవర్తనను, విధి నిర్వహణా శక్తిని ప్రభుత్వాధికారుల గుప్పిట్లో ఉండే విద్యా విధానం ద్వారా బోధించడం అసాధ్యం. పాశ్చాత్య విద్యా విధానపు పద్ధతులను గుడ్డిగా అనుసరించడం మన విధానం కాదు. అసలు మనకు ప్రాథమిక విధానాలను గురించి స్పష్టమైన అవగాహన ఉన్నట్లు కనిపించదు. మనం స్వయంగా ఆధునికంగా ఆలోచించడం లేదు. ఆ శక్తిని కోల్పోయాం. ప్రభుత్వంపై ఆధారపడే మనస్తత్వం దినదినం పెరిగిపోతున్నది. మనం రాజకీయ, సాంఘిక రంగాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థను మనం బలహీనపరుస్తూ అధికార ప్రాబల్యానికి బలం చేకూరుస్తున్నాము. సర్వోదయం మూఢనమ్మకం కాదు. సర్వుల ఉదయమే సర్వోదయం. 1958లో శ్రీ జయప్రకాష్ నారాయణ్ అలహాబాదులో ఉన్న తన సహచరునికి ఒక లేఖ రాశారు. అందులో
తాను గాంధీ సిద్ధాంతాలకు ఎలా ప్రభావితుడైనది, సత్య అహింసా సిద్ధాంతాలు నేటి కాలానికి ఎలా అనుసరణీయములో సవివరంగా వివరించడం జరిగింది. అందులో కొన్ని భాగాలను గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.